ఒక ఆజాదీ బ్యాచ్ మళ్ళీ కొత్తగా పుట్టుకొచ్చింది. ఆజాదీ బ్యాచ్కి ఇదివరకు కేర్ ఆఫ్ అడ్రస్ ఎవడు? ఈ ఉమర్ ఖలీల్ అనేవాడు. వీడు ఉమర్ ఖలీల్ అనేవాడు దేశాన్ని ముక్కలు చేయాలి, ఈశాన్య రాష్ట్రాల్ని కట్ చేసేసి దేశాన్ని ముక్కలు చేయాలి అని నినాదాలు ఇచ్చినవాడు, స్పీచ్లు ఇచ్చినటువంటి వాడు. ఆ స్పీచ్లకి వాడి వెనకాల వాడికి ఫండింగ్ ఎవరు ఇచ్చారంటే విదేశాల నుంచి ఫండింగ్ వచ్చింది. అది పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఫండింగ్, అలాగే ఉగ్రవాద సంస్థ నుంచి వచ్చిన ఫండింగ్. ఈ ఆధారాలు దొరికినాయి కాబట్టి బెయిల్ ఇవ్వకుండా కోర్టు ఇప్పటిదాకా ఆగినాయి. మొన్న ఏదో అత్యవసర బెయిల్ అడిగినప్పుడు 3 రోజులు ఇచ్చారు. 3 రోజులు మధ్యంతర బెయిల్ తర్వాత ఇప్పుడు కొత్త ఆజాదీలు రోడ్డు మీదకి వస్తే ఈ పాత ఆజాదీ మళ్ళీ జైలుకి వెళ్ళాడు. ఈ సందర్భంగా మళ్ళీ వాడి స్లోగన్ ఏంటయ్యా అంటే పాటగాడిని బంధించగలరు కానీ పాటను ఎప్పటికీ బంధించలేరు. ఎస్, కరెక్టే. పాటగాడిని బంధించడం కాదు, పాటని బంధించాల్సిన అవసరం లేదు. దేశంలో వాళ్ళందరూ దొంగ పాటలు పాడేవాళ్ళని, పాకిస్తాన్ పాటలు పాడేవాడిని, దేశద్రోహ పాటలు పాడేవాడిని, దేశాన్ని ముక్కలు చేయాలని పాటలు పాడేవాడిని చితక్కొట్టే రోజులు వచ్చినాయి అన్నటువంటిది కూడా ఇలాంటి ఎదవలు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ఇది వాడు పోతా పెట్టినటువంటి ఈ ఒక షర్ట్ వేసుకుని వచ్చాడనమాట.